ఎప్పుడు నీలో జ్ఞానం ఉదయించింది? ఎప్పుడు నీలో అనుమానం అంతరించింది? ఎప్పుడు నీకు ప్రేమ పవిత్రత సాక్షాత్కరించింది? నిన్నటితో ఆ గతం అంతా పాతి పెట్టేసే ప్రేమ, ఇంకా భవిష్యత్ అంతా మందే అని రాసిస్తావా? ఏమని? భవిష్యత్ అంతా మనదేనని. ఆ భవిష్యత్తులో ఎవరైనా నా మీద ఏదైనా చెప్తే, నా శీలం గురించి చెడుగా మాట్లాడితే అనుమానించను అని రాసిస్తావా? నాకప్పుడు సాక్ష్యం కనిపించింది. టీవీలోనా ఎదురుగానా? ఎదురుగానే. మరి అప్పుడే అక్కడే నన్ను ఆ డూప్లికేట్ ప్రేమని పట్టుకుని నిలదీలేదే? కళైరాజాని 4 తన్ని, ప్రేమను పట్టుకొని 4 బాది, నువ్వు కళ్ళారా చూసిన బాగోతాన్ని అప్పుడే అక్కడే బయట పెట్టలేదే? నువ్వు బయట పెట్టవు, నువ్వు బయట పెట్టవు. ఎందుకంటే నువ్వు అసలు సిసలైన మగాడివి. సగటు మగవాడి మనస్తత్వమే నీది. నీ చదువు, నీ సంస్కారం, నీ వ్యక్తిత్వం నీ భార్యని అనుమానించే ముందు నీకు గుర్తు రాలేదు. నమ్మేశావు, దట్స్ ఆల్. నీ భార్య తప్పు చేసింది అని నమ్మేశావు. అంటే ఈ ప్రేమ మీద నీకున్న నమ్మకం ఇంతే. నువ్వింతే, నా బ్రతికింతే, నీ దృష్టిలో నా విలువింతే. ప్లీజ్ ప్రేమ, ఆ క్షణం కళ్ళ ముందు కనపడే దృశ్యం చూస్తే ఎవరైనా అలాగే నమ్మేస్తారు. నిజమే ప్రణయ్, నీ ప్లేస్లో నేనున్నా అలాగే నమ్మేస్తాను. మరి నీకు గతం గుర్తొచ్చాక ఎన్ని రోజులకి నీకు గతం గుర్తొచ్చింది అని చెప్పావు? అన్ని రోజులు ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచావు? ఎందుకంటే అన్ని రోజులు నువ్వు నా శీలానికి పరీక్ష పెడుతూనే ఉన్నావు కాబట్టి. ఎందుకంటే నువ్వు నాకు కళైరాజాకి మధ్య ఏముంది అనేది నిశ్శబ్దంగా గమనిస్తున్నావు కాబట్టి. అది కాదు ప్రేమ. లెట్ మీ ఫినిష్ ప్లీజ్. నీకు గతం గుర్తొచ్చిందని ఈ ఉంగరం చూసి నేను ఎంక్వైరీ చేసి నా అంతటా నేను తెలుసుకునేదాకా నువ్వు బయట పెట్టలేదు. ఎందుకు? కారణమేంటి? నాలో ఉన్న ప్రేమని చూసి నువ్వు అనుమానించడంలో వింతేమీ లేదు. నాలో ఉన్న ప్రేమని చూసి కూడా నువ్వు అనుమానించావే, ఇంక నీలో ప్రేమ ఎక్కడుంటుంది? నీలో ప్రేమ ఎలా ఉంటుంది? ఇది శివాగ్ని తప్పు కాదు, కళైరాజా చేసిన నేరం కాదు, నేను చేసిన పాపము కాదు.
ఇదంతా నీ తప్పే. ముమ్మాటికి నీ నేరమే. నన్ను అనుమానించడం పాపమే. నిన్నటి వరకు జరిగిన దాన్ని గతంగా భావించి మర్చిపోలేవా ప్రేమ? గతాన్ని మర్చిపోవడానికి నా తలకి దెబ్బ తగలేదు ప్రణయ్. నా గుండెకి దెబ్బ తగిలింది. ఆ నొప్పి నేను చేయాలి. ఏంటి ఇది? ఏంటంటూ మాట్లాడుతున్నావు? ప్రణయ్ కోసం, అతనికి గతాన్ని గుర్తు చేయడం కోసం నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? నాకేం తెలుసే? కష్టపడి ప్రణయ్కి గతాన్ని గుర్తు చేయడంలో పడి కష్టపడి నా భవిష్యత్తునే పోగొట్టుకుంటాను అని. ఈ కిరీటం కోసమా? నేను ఇతని ఆచూకీ తెలుసుకోవాలని పిచ్చిదాన్లాగా వెతికింది. ఈ సింహాసనం కోసమా ఇతనికి గతాన్ని గుర్తు చేయాలని అహర్నిశలు కష్టపడింది? ఈ పట్టాభిషేకం కోసమా నేను ప్రాణాలకు తెగించి శివాగ్నిని కళైరాజాని ఎదిరించింది? ప్రేమ, అలా మాట్లాడకే. ఇదంతా కావాలని ఆ శివాగ్ని కళైరాజా చేశారు. మీ ఇద్దరిని విడదీయాలని వాళ్ళు కుట్ర చేశారు. అవునమ్మా, కుట్రే గెలిచింది. ప్రేమ గెలవలేదు. ప్రేమ ఓడిపోయింది. నా మీద అతనికున్న ప్రేమ అంత బలహీనంగా ఉంది. వద్దమ్మా, వదిలే. అన్ని సమస్యలు దూరమై మీరిద్దరూ కలిసిపోయారని ఆ ముచ్చట కాస్త జరిపిస్తే పిల్లా పాపలతో మీ కాపురం కళకళలాడుతుందని నేను ఆశపడుతుంటే నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, నీకు అర్థం కావడం లేదు. నువ్విప్పుడు మా ఇద్దరికి శోభనం జరిపించాలని ఆరాట పడుతున్నావు. కానీ నాకు ఎప్పుడో శోభనం జరిగిపోయిందని ఇతను అనుమానపడుతున్నాడు. ప్రేమ ప్లీజ్, నాకెదురైన పరిస్థితులు, నాకు వాళ్ళు చూపించిన దొంగ సాక్ష్యాలు అన్నీ కలిసి నిన్ను అనుమానించేలా చేసే తప్ప నేను నిజంగా నిన్ను అనుమానించేవాడిని కాదు. వాళ్ళు బలంగా నిన్ను నన్ను విడదీయాలని ఇదంతా చేశారు. దాన్ని నువ్వు పెద్ద చేసి మన మధ్య దూరాన్ని పెంచొద్దు ప్లీజ్. కొన్ని వేల మంది శ్రామికులు ఏళ్ల తరబడి అవిశ్రాంతంగా శ్రమించి నిర్మించిన కోట గోడలను పేల్చడానికి మర ఫిరంగులుంటాయి గాని భార్యాభర్తల మధ్య ఒక్కసారి అడ్డుగోడ కట్టడం మొదలైతే దాన్ని పేల్చడానికి ఆయుధాలు లేవు, కూల్చడానికి కూలీలు లేరు. అమ్మా ప్రేమ, నా మాట వినమ్మా. చిన్న విషయాన్ని పెద్ద చేయకో. ఏది చిన్న విషయం? ఇతను నాకు ఇంకొకరికి సంబంధం అంటగట్టడం చిన్న విషయమా? ఒళ్ళు తెలియనంతగా తాగొచ్చారంటే నిజం తెలుసుకోలేనంతగా అబద్ధాన్ని నమ్మాడన్న మాటే కదా. ఏ రోజు నన్ను సీతలా చూస్తున్నాడో, ఏ రోజు నన్ను అహల్యలా చూస్తున్నాడో, ఏ రోజు అగ్ని ప్రవేశం చెయ్యమంటాడో, ఏ రోజు నన్ను రాయిలా బతకమంటాడో అర్థం కాని సంసారం నేను చేయలేనమ్మా. అంటే విడిపోతావా?
ఇంట్లోనే ఉంటాను. కేవలం బంగారం కోసం మాత్రమే ఉంటాను. బంగారానికి కేర్ టేకర్గా ఉంటాను. దాని ఆస్తికి గార్డియన్గా ఉంటాను. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ ఉండదు. నేను ఒకటి అడగనా? ఏంటి బంగారం? శోభనం అంటే ఏంటి ప్రేమ? భార్యాభర్తలు విడిపోవడం. ఈ రోజు నుంచి నేను ప్రణయ్ భార్యాభర్తలుగా విడిపోతున్నాం. ఒకటి 2 3 4 5 6 7 నన్ను ఊచలు లెక్కబెట్టిస్తావా ప్రణయ్? నిన్ను నేనేం చెయ్యలేను అనుకుంటున్నావా? కొంచెం గ్యాప్ ఇచ్చిచ్చేస్తా. ఏదో ఒకటి చేస్తా. ఏంట్రా పిచ్చెక్కిందా నీకు? నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? పోలీస్ స్టేషన్లో గతాలు నెమర వేసుకుంటూ స్వగతాలు మాట్లాడుకోకూడదా? మాట్లాడుకుంటే పిచ్చోడేనా? పిచ్చోడ్ని పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచుతారు? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి ఎగుమతి చెయ్యండి. రే ఎవర్రా నిద్రబోధనకు ఒకని కాలుతో తన్ని మొరిగేలా చేస్తున్నారు? కుక్కనా? పక్కన కళైరాజాకి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను సార్. నో! నో! నువ్వు నాకు బెయిల్ ఇప్పించాల్సిన అవసరమే లేదు. జెర్రీగొడ్డొచ్చి త్రాచుపాము ముందు బోరూతున్నట్టుంది. నీ బెయిల్ ఇవ్వద్దు, ఏమివ్వద్దు. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అమ్మా, వాడు బెయిల్ వద్దంటే మీరు డ్రాప్ అయిపోకుండమ్మా. వాడి టార్చర్ మేము భరించలేకపోతున్నాం. వాడి గొంతుతో శంకరాభరణం పాట పాడాడమ్మా, క్షమించాం. లేడీ గొంతుతో స్వాతిముత్యం సినిమాలోని లాలీ లాలీ అన్న పాట పాడి వాడికి వాడే జోకొట్టుకుంటున్నాడమ్మా. ఎలా భరించగలిగామమ్మా? వాడిని బెయిల్ తీసుకోమని చెప్పి పుణ్యం కట్టుకోండమ్మా. ఎందుకు నీకు బెయిల్ వద్దు? వద్దు, వద్దంటే వద్దు. మనం బయట టీ బంక్ దగ్గర సంతకాలు చేసుకుందాం. పదండి లాయర్ గారు, రండి. ఇప్పుడు చెప్పు. నిన్ను నమ్మి నా ప్లాన్స్ అన్ని నీతో చెప్పినందుకు నట్టేట్లో ముంచేశా. తప్పంతా నా మీదకే తోసేసి నువ్వు ఎస్కేప్ అయిపోయావు. ఇంకా నీలాంటి దాంతో చేతులు కలపడమేంటి? ఆ మాత్రం బెయిల్ తెప్పించుకోగలిగే కెపాసిటీ నాకు ఉంది. చూడు, మొరీ స్వాతి ముత్యంలా మాట్లాడుకో. ప్రణయ్ తలుచుకుంటే నువ్వు జైల్లోనే జీవితాంతం మగ్గిపోయేలా చేయగలడు. అందుకే ముందే నేను నిన్ను బయటికి తీసుకెళ్లాలని వచ్చాను. వద్దంటే నీ ఇష్టం. సూదితో గుచ్చి దూదితో రుద్దినట్టు మాట్లాడుకో. ప్రేమ ముందు ప్రణయ్ ముందు నన్ను బకరాన్ చేస్తావా? ముగ్గురం లోపలుంటే మనల్ని ఎవరు విడిపిస్తారు? అందుకే నేను బయట ఉండాలని నీ మీదకు తోశాను. అందుకే ఆ ప్రేమ గురించి, దాని కెపాసిటీ గురించి ముందే చెప్పి హెచ్చరించాను. ప్రేమ కోసం నువ్వు నాతో చేయి కలిపావు తప్ప లేదంటే కలిసేవాడివా? ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసి ఆశని ప్రెస్ మీట్లో నిలబెట్టి దొరికిపోయింది నువ్వు, అవునా? అవును,
ఆశ నీ పేరు కలిపి చెప్పకుండా నా పేరు మాత్రమే చెప్పింది ఎలా? సింపుల్. నువ్వు ఆమెని హీరోయిన్ని చేసి ఆమె మెళ్ళో దండ వేస్తానన్నావు. నేను ఆమెని శవాన్ని చేసి ఆమె ఫోటోకి దండ వేస్తానన్నాను. ఓ, దండతో కొట్టావా? నీకో దండం. ఇప్పుడు నిన్ను ప్రణయ్ నమ్ముతాడా? ఇవాళ కాకపోయినా రేపైనా నమ్ముతాడు. అప్పుడు వాళ్ళ సంగతి చూడొచ్చు. అంతదాకా నువ్వు సైలెంట్గా ఉండు. నా ఉద్దేశం ప్రకారం మనం పెట్టిన చిచ్చు ప్రణయ్ ఆర్పినా ప్రేమ మాత్రం హర్ట్ అయి రగిలిపోతూనే ఉండాలి. చూద్దాం. ప్రేమ దూరం ప్రేమ ప్రేమ అమ్మ ప్రేమ, తలుపు తీయమ్మా. ప్రేమ ప్రేమ, తలుపు తీ ప్రేమ. ప్రేమ డోర్ ఓపెన్ చేయి. ప్రేమ, తలుపు తీ ప్రేమ. ఏంటి? ఎందుకు తలుపు కొడుతున్నారు? తలుపు మూసుకొని ఉరేసుకొని చస్తాననుకున్నారా? ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంటి? ప్రశాంతంగా బతకడానికి ఎలాగూ నోచుకోలేదు. ప్రశాంతంగా బాధపడ్డానికి కూడా హక్కు లేదా? ఏయ్, ఫూలిష్గా మాట్లాడకు. ప్రణయ్ చాలా ఫీల్ అవుతున్నాడు. అనవసరంగా చిన్ని ఇష్యూని పెద్దది చేయకు. అంతా చక్కబడింది, అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్నాక నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఏ, నేను రాక్షసులా కనిపిస్తున్నానా? మూర్ఖంగా మాట్లాడుతున్నానా? మీలో ఎవరు నన్ను అనుమానించలేదో చెప్పండి. వాళ్ళు నాతో ఆర్గ్యూ చేయండి. రండి, ముందుకు రండి. ఏ, నువ్వు నన్నేమీ అనలేదా? చెడిపోయిందాన్ని చూసినట్టు చూడలేదా? ఏ బైరాగి, నువ్వు నా గురించి తప్పుగానే అనుకున్నావు కదా? ఏమా, కన్న తల్లివి నువ్వు కూడా నా గురించి చెడుగానే ఊహించుకున్నావు కదా? మీలో ఎవరు నన్ను అనుమానించలేదు. ప్రేమ, నేనంటే నీకు తప్పుగా అనిపించింది. మరి ఇందరికీ అనుమానం వచ్చిందంటే నాకు అనుమానం రావడంలో తప్పులేదు కదా? అందరిలాగే నేను ఒక మనిషినే కదా. కనపడింది వినపడింది సాక్ష్యంగా పరిగణలోకి తీసుకుంటారు కదా. ఎందుకంత సీరియస్గా తీసుకుంటావు? వద్దమ్మా, అన్ని సమస్యలు తీరిపోయాయి. అల్లుడికి గతం జ్ఞాపకం వచ్చింది. మీ చెడు కోరుకునే వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇంకెందుకు పంతానికి పోతావు? ఇది మా ఇద్దరి సమస్య. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోకండి. ఏ మాత్రమైనా మీతో మాట్లాడాలంటే మీ లిమిట్స్లో మీరు ఉండండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వలేవా? అపార్థం చేసుకున్నందుకు క్షమించలేవా? కొన్ని వేల మంది శ్రామికులు ఏళ్ల తరబడి అవిశ్రాంతంగా అంటూ ఏదో చెప్పావు కదా. భార్యాభర్తల మధ్య ఒక్కసారి అడ్డుగోడ కట్టడం మొదలైతే దాన్ని పేల్చడానికి ఆయుధాలు లేవు, కూల్చడానికి కూలీలు లేరు. ప్రేమ వైపు తప్పులేదు, నా వైపు తప్పులేదు. మేము మళ్ళీ కలిసిపోవాలంటే నాకే సహనం కావాలి, అంతే. అమ్మా, ఫస్ట్ నాకు ఈ కేసు ఇచ్చినప్పుడు లైఫ్ సెటిల్ అయ్యే ఫీజు ఇస్తా అన్నారు. మీరిచ్చిన అడ్వాన్స్ కాస్త పిటిషన్లు మార్చి మార్చి ఆ పేపర్ ఖర్చులకి పెన్నులకి ఎప్పుడో అయిపోయింది. మిగిలిన ఆ పావంతు జీవితం అయినా
మీరిచ్చే డబ్బులతో హాయిగా గడిపేద్దామనుకుంటే మీరిక ఈ కేసు గెలిచేలా లేరు. లాయర్, ఈ ఆస్తి కోసం నేను ఇన్నేళ్లు ఇంత పరితపిస్తున్నానంటే ఎంతుంటుందో ఊహించగలవా? నీ పావు జీవితం కాదు, మీలాంటి 10 కుటుంబాలు 10 తరాలు విచ్చలవిడిగా విలాసవంతంగా గడిపినా తరగని ఆస్తి తెలుసా? ఆ, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు అంతా ఉన్నా గాని మీది అని చెప్పుకోలేరు, అనుభవించను లేరు. ఆస్తి నాది, ఈ శివాగ్నిది. మొత్తం ఆస్తి నాది అని చెప్పుకునే రోజు దగ్గర పడింది లాయర్. అదెలా కుదురుతుందమ్మా? ఆ ప్రేమ ప్రణయులు ఇప్పుడు కలిసిపోయారు కదా, ఎలా? ప్రేమ చనిపోతుంది. ప్రేమ ఎలా చనిపోతుందమ్మా? ప్రణయ్ చంపేస్తాడు. ఆయనెందుకు చంపేస్తాడమ్మా? విధిని ఎవ్వరూ మార్చలేరు. అది కాదమ్మా. లాయర్, ప్రేమ చనిపోతుంది, ప్రణయ్ జైలుకెళ్తాడు, బంగారాన్ని నేను చూసుకుంటాను, ఆస్తి నాకే దక్కేలా మీరు చూసుకుంటారు. జరిగేదిదే, మీరు ఫిక్స్ అయిపోండి. ఇక మీరు మీ పనుల్లో ఉండండి. కేసు ఎలా డీల్ చేస్తారో చెయ్యండి.